నమస్తే, నేను మీ ఐశ్రామ్. ఈరోజు ప్రమాదాలకు నిలువుగా మారుతున్న ట్రాన్స్ఫార్మర్ల పక్కన ఉన్న వ్యాపారాలు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించిన కంచెలు, ఈ విద్యుత్కు సంబంధించిన విషయాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లకు ఎలాంటి కంచెలు ఉండాలి, దానికి ఎలాంటి ఫెన్సింగ్ ఉండాలి, అది ఎలాంటి ఫెన్సింగ్ ఉంటే భద్రతగా ఉంటుంది, జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఈ విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం ఈరోజు. అయితే ప్రస్తుతానికైతే మనం ఇది 100 kV ఇక్కడ నుంచి వెళ్ళి విద్యుత్ ఇటు రేకుర్తి ఈ సరౌండింగ్ అంతా సరఫరా జరుగుతుంది. అయితే దీని పక్కన వ్యాపారాలు చేసుకోవడం వల్ల, అంటే రానున్న రోజుల్లో వర్షాకాలం వస్తుంది, దీని పక్కన వ్యాపారాలు చేసుకోవడం లేదా పిడుగుపాటు కానీ ఏదైనా జరగకూడని జరిగితే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. చాలా మంది ట్రాన్స్ఫార్మర్లు పక్కన వచ్చి మూత్ర విసర్జన చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. చాలా మంది ఎర్తింగ్ వల్ల చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మనం ఈ వర్క్ షాప్ నుంచి వెళ్ళి రేకుర్తి చౌరస్తా దాకా ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మీ పేరు? ప్రభాకర్. ఏ ఊరు? నెల్లూరు జిల్లా. ఏం వ్యాపారం చేద్దామని వచ్చారు ఇక్కడ? ఏ వ్యాపారం? టేబుల్, సోఫా సెట్లు, పుట్టలు. ఈ ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకోవడానికి అనుమతులు ఏమైనా ఉన్నాయా? అనుమతి ఏం లేదు, చేస్తాం. ఒక 2 నెలలు 3 నెలల నుండి చూసుకొని పోతా ఉంటాం. ఒక ఊరు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు? తెలంగాణ మొత్తం తిరుగుతూ ఉంటాం. మంచిర్యాల, నిజామాబాద్, బోధన్, కరీంనగర్ లాగా. అయితే ఇప్పుడు మరి ట్రాన్స్ఫారం పక్కనే ఉన్నారు కదా, మీకేం ప్రమాదం అట్లా ఏముండదా? అది ఏముంటదన్నా, 4 రోజుల నుండి చూసుకొని పోయేవాళ్ళు కదా వ్యాపారం. దాంట్లో ఏముంది ప్రాబ్లం? కాదన్నా, వర్షాకాలం వస్తుంది కదా, ఏదైనా పిడుగుపాటు అది సంభవిస్తే పిడుగు పడే లోపల వెళ్ళిపోతూ ఉంటా. సాయంత్రం తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడు వస్తారు? మార్నింగ్ పొయ్యో 10 రోజులు అమ్ముకొని అటు ఇటు మంచిర్యాల పోతాం. నెక్స్ట్ మంచిర్యాల అమ్ముకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అమ్ముకుంటా చేస్తా. జనవరి దాకా ఉంటాం. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వాళ్ళు వ్యాపారం చేసుకుని వచ్చారు, రెండు నెలలు ఉండి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. కానీ ఏదైనా జరగకూడదు జరిగితే మాత్రం దానికి బాధ్యత ఎవరో మనం చెప్పనక్కర్లేదు. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఇక్కడ నుండి ముందుకు వెళ్దాం. ముందు ట్రాన్స్ఫార్మర్లు ఎలా ఉన్నాయి, వాటి స్ట్రక్చర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది 2వ ట్రాన్స్ఫారం. ఇక్కడికి వచ్చాం మనం. ఇది చూసుకుంటే మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయి ఉంది. ఈ వెనుక మీరు చూసుకోవచ్చు, అదే దారుణంగా ఉంది. ఇక్కడికి వచ్చి మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఇక్కడ డ్రింకింగ్ చేసినవి కూడా ఉన్నాయి. ఆ బాటిల్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం పరిస్థితులు ఎట్లున్నాయి ఏంటి. అంటే కొన్ని అపార్ట్మెంట్స్ కి లేకపోతే వ్యాపార రీత్యా కొన్ని వాళ్ళ సొంతగా ట్రాన్స్ఫార్మర్లు వాడుతూ పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది ఏంటి, ఆ విషయాలు కూడా తెలుస్తున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఇది 2వ ట్రాన్స్ఫారం. ఈ విధంగా ఉంటే కొంచెం ప్రమాదాలకు ఆస్కారం ఉండదు, ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఈ హైట్ లో బేస్మెంట్ తోటి కట్టి పైకి లేపిందన్నమాట, ఒక పిల్లర్ వేసి. ఇట్లా ఉంటే దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా చాలా శుభ్రంగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. మీరు చూడొచ్చు, ఎర్తింగ్ కానీ దానికి సంబంధించింది ఏం లేదు, నీట్ గానే ఉంది, ప్రాబ్లం ఏం లేకుండానే ఉంది. ఇప్పుడు మనం 4వ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చాం. ఇక్కడ చూసుకోవచ్చు SBI బ్యాంక్ ఉంది. దీని దగ్గర చూడొచ్చు, ఇది వీళ్ళ లోపలికి సంబంధించింది, అంటే దీనికి సంబంధించి కావచ్చు, వీరు కట్టుకున్నారు. కొంచెం ప్రమాదానికి దూరంగానే ఉన్నది. కానీ కాకపోతే దీనికి మధ్యలో ఉండడం వల్ల ఏమైనా ఎర్తింగ్ సమస్య వస్తే రావచ్చు. దీనికి మధ్యలో ఇది ఫుట్పాత్ ఉంది. దీని మీది నుండి నడుచుకుంటూ పోతే ఏమైనా ఇబ్బంది కలగవచ్చు. బట్ కాకపోతే ఇది కొంచెం దూరంగా, మెట్లకు దూరంగానే సేఫ్ గానే ఉంది. చూడొచ్చు. మనం నెక్స్ట్ 5వ ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చాం. ఈ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుంది. ఇది హైట్ లో ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అండ్ అదే విధంగా ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు, జనాలు కూడా రావడానికి పోవడానికి కూడా ఏమి ఇబ్బంది లేదు. కొంచెం ఫుట్పాత్ కి కొంచెం వీధికి వచ్చినా కానీ ఇక్కడ ఎక్కువ అంత పెద్దగా రాకపోకలు ఇక్కడ జరగవు కాబట్టి ఏం లేదు. కానీ కాకపోతే కొంచెం ఇటు వ్యాపారాలు చేసుకునేటివి కొన్ని ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఇబ్బంది ఏం లేదు, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ దానికి వెళ్దాం రండి. ఇది 6వ ట్రాన్స్ఫార్మర్. ఈ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వచ్చాం. ఇది కూడా చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంది.
అంటే మీరు చూడొచ్చు ఇది హైట్ లోనే ఉంది కదా, ఏం ప్రాబ్లం అని మీరు అనుకోవచ్చు. ఇది హైట్ లో ఉన్నా కానీ ఆ పక్కన చూసుకుంటే ఈ తాడిపత్రులు కప్పి ఉండడం వల్ల చిన్న స్పార్క్ అటు పడ్డా కానీ పెద్ద ప్రమాదం తలెత్తుతుంది. అక్కడ పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. చిన్న స్పార్క్ అక్కడ పడ్డా కానీ పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. మనం చూడొచ్చు ఆ పక్కనే దానికి దీనికి పెద్దగా దూరం లేదు. చూడొచ్చు ఇక్కడ ఇక్కడికి చాలా దగ్గరనే ఉంది. చిన్న చిన్న నిప్పు రవ్వ పడ్డా కానీ ఇది మొత్తం అంటుకునే ప్రమాదం ఉంది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయితే ఇక్కడ వీళ్ళు జీవనోపాధి కోసం గణేష్ విగ్రహాలు తయారు చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు. आपका नाम क्या है? मूली भाई। मूली भाई जी, वो बाजू का ट्रांसफर है ना, वो बारिश सीजन है, इधर बारिश है तो वो ट्रांसफर में कुछ है तो इधर गिरेगा तो जल जाएगा। ऐसा नीचे पूरा बच्चा छोटा बड़ा रहे तो जल जाएगा। वो थोड़ा ध्यान रखो। आप क्या करना है? आप क्या करना है जी, देखो हमारा कोई, देखो हम राजस्थान से आए, वो थोड़ा देखना। कौन भी आया इधर कोई नहीं आया पूछने के लिए? नहीं आया, कोई नहीं आया। हाँ। कितना बच्चा रहता है इधर? बच्चा इधर है 15-20 रहता। कितना दिन रहते इधर? इधर हम साल भर इधर ही रह रहे। साल भर ही? हाँ, अच्छा अच्छा। साल- कहाँ से हैं? राजस्थान से। राजस्थान। हाँ, राजस्थान उदयपुर के। अच्छा। वही काम करते? हाँ, गणपति का करते, छोटा मूर्ति बना के बेचते। कुछ नहीं बोला, किसने नहीं बोला। नहीं बोला। वो बाजू वाले की पूछना है ना? हाँ, नहीं बोला है, नहीं पूछा है, नहीं बोला है, कुछ नहीं बोला। టీకే. వాళ్ళ పక్క వాళ్ళని కూడా ఏం అడగలేదట. వాళ్ళు సంవత్సరాంతం ఇదే పని చేసుకుంటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. రాజస్థాన్ నుంచి వచ్చారట. వాళ్ళకు కూడా అంటే మాకు కూడా భయంగానే ఉంది, చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా చెప్తున్నారు. ఇది ప్రమాదానికి నిలువుగానే ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ మాత్రం ఖచ్చితంగా. అంటే అది దూరంలో ఉంది అని మనం హైట్ లో ఉంది, ఇక్కడ పాదాచారులకు ఎలాంటి ఇబ్బంది లేదు మనం అనుకుంటున్నాం, కానీ పక్కనున్న ఈ గుడిసెలకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. అది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో ఏదైనా జరగచ్చు. తప్ప మనం చూస్తూ ఉంటాం వర్షాకాలంలో ఖచ్చితంగా వర్షం పడ్డప్పుడు గాలి పెట్టినప్పుడు మన కరెంటు పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ కాకపోతే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కరెంటు పోవడం లేదు. ఏదైనా చిన్నగా సంభవిస్తే, ఏదైనా జరిగితే ఇది మాత్రం చాలా దారుణమైన అగ్ని ప్రమాదం జరగవచ్చును. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా మంది ఇక్కడ పని చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం ఇక్కడ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చినాం. మీరు ఎర్తింగ్ చూసారా, ఇది మొత్తం రోడ్డు బయటకు వచ్చింది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే యమహా షోరూమ్ ఉంది, దాని పక్కనే వీళ్ళకు మెట్లకు ఆనుకొని వీళ్ళు రోజు ప్రమాదం అంచునే ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఇది మెట్ల పక్క నుంచే ఉంటుంది, ఆ మధ్యలోకి వెళ్ళిపోవాలి, అన్ని వైర్లతో కట్టింది. పైన కూడా చూడొచ్చు ఏదో సంథింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళడం లిఫ్ట్ కానీ ఇదేమో ప్లాన్ చేసినట్టున్నారు. మీరు చూడొచ్చు ఇది మధ్యలో ఉంది, మన ట్రాన్స్ఫార్మర్ అనేది ఇది మధ్యలో ఉంది, వాళ్ళ మెట్లకు పక్కనే ఉంది. వాళ్ళకి ఖచ్చితంగా ఇది ప్రమాదకరంగానే ఉంటుంది. ఇటు సైడ్ కూడా పిచ్చి మొక్కలు వచ్చినాయి, అన్ని వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటది. మీరు చూడొచ్చు ఏ చిన్న వాళ్ళు రోజు వాడుకోవడానికి ఆ రెండు వాడినా కానీ దీని పక్కన మాత్రం దారుణమైన పరిస్థితి ఇది. ఇక్కడ చూడొచ్చు ఈ ఎర్తింగ్ అయితే మొత్తం బయటకు వచ్చేసింది. ఇది ఒక ప్రమాదకరమైంది. ఇది ఇంకొక ప్రమాదకరమైన విషయం. ఎందుకంటే మెట్ల మధ్యలోనే, అంటే వీళ్ళు కూడా మెట్లను యూజ్ చేయొద్దని అక్కడ ఒకటి కట్టారు, కానీ కాకపోతే ఎంతైనా దారుణం ఇది. మెట్లకు మధ్యనే మనకు ట్రాన్స్ఫర్ వచ్చింది, కాకపోతే ఇది పైనే ఉంది. కొంచెం మెట్ల మధ్యలో వచ్చినా కానీ మాకు ఇబ్బందిగా ఏం లేదు, ఇటు రావడం వాడుకోవడానికి ఏమి ఇబ్బంది లేదు అంటే ఓకే. బట్ కాకపోతే ఇది వచ్చుడు మాత్రం మెట్ల మధ్యలోనే వచ్చింది. ఎర్తింగ్ కూడా కిందికి వచ్చింది ఇటు పక్కన రోడ్డుకు. మీరు చూడొచ్చు మెట్టు మధ్యలో రావడం దారుణం ఇది. మీరు చూడొచ్చు అంటే ఇది మనం అంటే ఈ మెట్లు మూయడం వల్ల మనకి ఎలాంటి ప్రమాదం లేదు అని అనుకోవచ్చు. బట్ కాకపోతే ఇటు సైడ్ నుంచి వెళ్ళి రోడ్డు కింద పడితే ఇటు మనకి ఎర్తింగ్ కూడా పక్కన సైడ్ లో వేశారు. చూడొచ్చు దీనికి ఇటు సైడ్ కొంచెం కంచె వేసి ఉంటే బాగుండు, ఎందుకంటే ఆ ఎర్తింగ్ ఇక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ కూడా దారుణంగా ఉంది, ఒకసారి చూడొచ్చు మీరు. మనం ఇది ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం చూడొచ్చు. ఇది ఏకంగా ఈ వీళ్ళ దాంట్లోకి వచ్చే దాంట్లోనే మధ్యలోనే ఉన్నది, మెట్ల పక్కనే ఉన్నది. ఇది హైట్ లో ఉన్నా కానీ దానికి సంబంధించిన అన్ని వైర్లు కానీ అవన్నీ కిందికే ఉన్నాయి. అక్కడ కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు
ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని తెలిసి కూడా వాళ్ళు అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల అవగాహన లేక చాలా విద్యుత్ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మా ఉద్దేశం ముఖ్యంగా వీళ్ళందరినీ మేల్కొల్పాలి. ఈ విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రానున్న రోజుల్లో వర్షాకాలంలో విద్యుత్ అనేది చాలా తొందరగా షార్ట్ సర్క్యూట్ అవుద్ది. అలా కాకుండా జనాలను అప్రమత్తం చేయాలన్న ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. ఎవరిని వేరే రకంగా ఉద్దేశించి కాదు. మెట్ల మధ్యలో ఇది రావడం జరిగింది. అంటే ఎప్పుడు రావడానికి పోవడానికి ఎప్పుడు ఇబ్బందికరంగా ఉండే పరిస్థితే మనం చూస్తున్నాం. అది ఎంత హైట్ లో ఉన్నా కింది నుంచి వెళ్తున్న వారికి సంథింగ్ ఎప్పుడైనా ఒకసారి వాటిని స్పార్క్ రావడం కానీ లేకపోతే షాక్ రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అయితే అనుకోవచ్చు పైన నుంచి వెళ్ళి వైర్లు పోతూ ఉంటే కింద ఏంటి ప్రమాదం అని అనుకోవచ్చు. కానీ కాకపోతే ప్రమాదం అనేది ఏ విధంగా జరుగుతుందో ఎవ్వరు కూడా ఊహించలేరు. ఎర్తింగ్ జరగచ్చు, ఎర్తింగ్ కోసం మనం అది పెడుతూ ఉంటాం. కానీ కాకపోతే కొన్ని సందర్భాల్లో ఎర్తింగ్ లేని సందర్భాల్లో షాక్ అనేది తగులుతూ ఉంటుంది. చాలా మంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. మా ముఖ్య ఉద్దేశం మా సుమన్ టీవీ ద్వారా మేము ఎలాంటి ప్రమాదాలు జరగదని ముందు జాగ్రత్తగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రశాంత్తో ఆయుష్ రామ్, కరీంనగర్.